అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలందరూ ఆసక్తిగా ఉన్నారు, ఆశతో ఉన్నారు. ఇప్పటికే వారి వారి ప్రాంతాల్లో నామినేటెడ్ పదవులు రావడానికి లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు జనహిత పేరుతో పాదయాత్ర సైతం చేపట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. వారు ఏం పదవులు ఆశిస్తున్నారు, ఎట్లా చూడొచ్చు. పార్టీ కోసం కష్టపడేటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నేతలు ఒక రకమైనటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నామినేటెడ్ పదవులు, పార్టీలో పదవుల కొరకు చూస్తున్నారు. అంటే ఈ పాదయాత్ర పూర్తయ్యే లోపల వస్తాయని అనుకుంటున్నారా, ఎట్లా చూడొచ్చు? అయితే పదవులు ఎప్పుడు వస్తాయనే దానికి నిర్ణీత గడువు అనేది మనం చెప్పలేము. కాకపోతే మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారు చెప్పిన మాట ఏంటంటే తొందరలో ఈ పాదయాత్ర సమయంలోనే రావచ్చు, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టపడుతూనే ఉంటారు. ఈరోజు పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ యొక్క పథకాలు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెడుతుందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులతో పాటు కార్పొరేటర్లు చాలామంది ఇవి పక్కన పెడితే తమకు ఏ పదవి వస్తుంది అనేటువంటి ఆశతోని చాలా కాలం నుంచి ఉన్నారు. గత 10 సంవత్సరాలు వాళ్ళు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వ సహాయంలో వీరు వివిధ రకాల ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు, మీకు తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. సమాజానికైనా, నేను పార్టీ అధిష్టానానికైనా ఒక్కటే నా తరఫున కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మేము విలువలతో, సిద్ధాంతాలతో పార్టీ అధినాయకత్వానికి ఆకర్షితులమై గాంధీ గారి, నెహ్రూ గారి భావజాలంతో పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీ అధికారంలోకి రాకపోయినా మేము పనిచేస్తాం. మేము పదవులు రాలేదు అని చెప్పి ఒక రకంగా మేము బాధపడుతుండొచ్చు, కానీ మేము ఏ రోజు కూడా దాన్ని తీసుకొని పార్టీని పక్కన పెట్టడమో లేదా పనిచేయకుండా ఉండడం. ఎవరైతే వలసవాదులు ఉంటారో, అంటే అవకాశవాదులు ఉంటారో, అందులో నుంచి ఇళ్ళకి వచ్చేటోళ్ళకి రాజకీయ అవకాశవాదులు వాళ్ళే తిడుతున్నారు కావచ్చు బయట, కానీ వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. కానీ ఏ రోజు కూడా మేము ఆ పదవుల కోసం అయితే ఇక్కడ లేము. రైట్. మొత్తం మీద పార్టీ పదవుల కొరకే ఎదురు చూస్తున్న మాట వాస్తవమే. అయితే ఇచ్చినా ఇవ్వకుండా చేసుకుంటూ పోతామంటున్నారు చాలామంది సీనియర్స్. మనం గాంధీ భవన్లకే పోయి ఆందోళన చేసినటువంటి మహిళా నేతలను కూడా చూసినాం. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి? ఈ ఇటీవల కాలంలో ఒకవైపు పాదయాత్ర నడుస్తుంది, ఒకవైపు కాంగ్రెస్ పెద్దలు ప్రకటనలు చేశారు. ఈరోజు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, వాస్తవంగా ఇవన్నీ మేము ఇప్పుడు పక్కన పెట్టినాం. ఇప్పుడు ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్ మీద మా యొక్క నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు వాటిని వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాకేంది అంటే ఫస్ట్ ఓకే, రిజర్వేషన్ అంశం పక్కన పెడితే దాని ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉన్నది. రాష్ట్ర స్థాయిలో చాలామంది కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మేము ప్రయత్నాలు చేశాము అని చెప్పేసి ఆన్ ద రికార్డ్, ఆఫ్ ద రికార్డ్ మాతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే 10 సంవత్సరాలు అధికారం లేదు. అంతకుముందు కూడా కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మట్టుకు ఇంకా అధికారం రానట్టే ఉండే అప్పుడు కూడా. ఎందుకు అని అంటే వాస్తవంగా మేమందరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కానీ వారికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అదేవిధంగా మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా కీలకంగా వ్యవహరించి ఆ రోజు తెలంగాణ తీసుకురావడంలో కీలక బాధ్యతలు వహించారు, తెలంగాణ తీసుకొచ్చారు. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి దాదాపు మొన్న 24 దాకా సరే ప్రతిపక్షంలో ఉన్నాము. ఏ కార్యక్రమాలైనా మా భుజాల మీద వేసుకొని ఆ రోజు మేము పనిచేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా కూడా మా కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది. త్వరలో నెక్స్ట్ ఇప్పుడు ఎందుకంటే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉన్నది, అది 4వ తారీఖు వరకు దాదాపు అది క్లోజ్ అవుతుంది. ఈ 4వ తారీఖు లోపలని కాదు, కానీ వాస్తవంగా ఏంటంటే ఆల్రెడీ నియోజకవర్గాల నుండి ఇప్పటివరకు అయితే 2 పేర్లు అట్లాంటి పేర్లను ఈరోజు అధిష్టానం కార్పొరేషన్లో నియమించడానికి కొరకు పంపించడం జరిగింది. అది తప్పకుండా వారికి ఇంకొక 15 రోజుల పదవులు వచ్చే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, రాజకీయాల్లో అందరం కూడా ఎట్లయితే ప్రజల కొరకు పనిచేస్తామో అదేవిధంగా ఈ ప్రమోషన్ అంటే అర్థం ఏంటంటే, గతంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇట్లా పనిచేసినాం కాబట్టి ఇంకొక ప్రమోషన్ వస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే కార్యకర్తలు పనిచేస్తారు, ఆలోచిస్తారు. కానీ రాకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసి భవిష్యత్తులో కూడా మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావడం కొరకు పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద హోప్స్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి?
ఇప్పుడు ఏదైతే మా ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చెప్పినట్టు మా పిసిసి అధ్యక్షులు కూడా చెప్పారు, ఈ వారం రోజుల్లోపే నామినేటెడ్ పోస్టులతో పాటుగా మా పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల పోస్టులను వివిధ రకాల అన్ని చోట్ల అకామిడేషన్ చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నాయి. దానికంటే ముందు ఈ 5, 6, 7 తారీఖు రోజు మా బీసీ బిల్లు గురించి కూడా ఢిల్లీలో వెళ్ళి పెద్ద ఎత్తున అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళి ఢిల్లీలో కూడా తెలంగాణ వాయిస్ వినిపించి మా యొక్క స్పష్టమైన మేము ఇక్కడ తెలంగాణ అది పక్కన పెడదాం. దీనికి సంబంధించి ఈ టాపిక్ ఇది మనకి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరగానే ఈ వారం 10 రోజులలో ఇస్తామని అంటున్నారు. మీరు చెప్పండి, ఎట్లా హోప్స్ పెట్టుకున్నారా మీరు? ఇప్పటిదాకా వెయిట్ చేసిండ్రా? ఇంకా వస్తాయనే హోప్స్ ఉన్నాయా? త్వరలోనే 100% హోప్స్ ఉన్నాయి. తర్వాత ఫుల్ఫిల్ చేస్తారనే నమ్మకం కూడా ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి మేము విద్యార్థి సంఘాల నుంచి వచ్చినటువంటి, ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బేర్ చేసుకొని వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. వీళ్ళకి ఇప్పుడు ఇదేంటంటే ఇంతకుముందు మా అన్నగారు అన్నట్టుగా ప్రమోషన్ మాత్రమే. వీళ్ళకి ఇది ఇవ్వడం ద్వారా సొసైటీలో కొంచెం గౌరవం పెరుగుతుంది. దాని ద్వారా ఇంకో కొంత మందికి పని చేసేదానికి ముందుకు పోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇవి మాకు వస్తాయని చెప్పేసి నమ్మకం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎస్, కాంగ్రెస్ పెద్దలు చేసిన ప్రకటనతో ఒక్కసారి ఆశలు చిగురించాయి. త్వరలోనే తమకి ప్రమోషన్ లాంటి ఉన్నత పదవులు, ఇటు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు వస్తాయని ఆశాభావంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా వారి మాటల్లోనే విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.